ఆరేమో స్లీపర్ ఒకటి స్లీపరా అదేంటి రెండోది కానీ మూడోది కానీ నాలుగోది కానీ అంటే సింగలా మంచిగా రెడీ అయ్యావు ఆ బేబీ చూసారా అయ్యో సిగ్గుపడుతుంది క్రెడిట్ అంతా చిన్న పెద్దకు కూడా కొంచెం ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇప్పుడు దేవదాస్ అన్నయ్య వాళ్ళ అమ్మాయి గోని బాబు పెళ్లికి వచ్చాం విజయవాడ. రెడీ అవుతున్నాడు. నేను ఒక్కనే ఇంకా రెడీ అవ్వాలి. నైట్ అంతా జోసఫ్ డెకరేషను, తర్వాత చిన్నవాడు వాళ్ళు వచ్చేమో క్యాటరింగ్ సంబంధించి డెకరేషన్ వర్క్ అంతా చూసుకొని చెక్ చేసుకొని నేను జోసఫ్ స్నానం చేయడానికి చిన్నవాడు ఇంటికి కనిపించాను. విజయవాడలో చిన్నవాడు అంటే ఎవరో కాదు, మా తమ్ముడే. మా తమ్ముడు ఇంటికాడికి వచ్చాను విజయవాడ. ఫ్రెషప్ అయ్యి కొడదల్లో చర్చి ఉంది, చర్చి దగ్గరికి పెళ్లికి వెళ్తాను. పెళ్లికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లంచ్కి వచ్చాము. మళ్ళీ రైల్వే క్లబ్ ఇక్కడ మొగలరాజపురం మళ్ళీ ఈరోజు నైట్ అందరం గోయింగ్ టు హైదరాబాద్. వన్ డే విరామం తీసుకొని విజయవాడ ఇంకా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ విజయవాడ. సంపూర్ కానీ ఆ ఫీలింగ్స్. అన్నదమ్ములు అందరు ఇక్కడే ఉన్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఫుల్ హడావిడిలో ఉన్నారు పండగ సీజన్ కాబట్టి. రెడీ అవ్వాలి. అయిపోయిందా? ఏంటి అత్తయ్య గారు రెడీయా పెళ్ళికి? ఓకే. వెరీ గుడ్ మార్నింగ్. మ్యారేజ్ అయితే వచ్చేసాం. నల్లని జ్యూసు స్ట్రాబెరీ ఫ్లేవర్తో జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, రైల్వే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చాం. చక్కగా రిలాక్స్ కూర్చున్నాడు. కాసేపు అయితే ఆయన టెన్షన్ మొదలైద్ది. ఫస్ట్ బండి మాదే పార్క్ చేసాం. ఇది రైల్వే ఫంక్షన్ హాల్. మీకు లోన్ డెకరేషన్ అండ్ ఫుడ్. ఎంట్రీకి అయితే వచ్చేసాం. రోషన్ పాల్ అండ్ సురేఖ. ఓకే, థ్యాంక్ యూ. అన్నగారు అంతా రెడీయా? రాత్రి నిన్న మొన్న నుంచి ఫుల్ టెన్షను. ఇప్పుడు కొంచెం ఇక రిలాక్స్. మా ఇన్ఛార్జ్ అదే పెళ్ళికి రాలేదా?
పెళ్ళికి రాలేదు. ఏంటి ఏమైంది? ఫ్రెండ్స్ వెజ్ బ్రెడ్ హల్వా మంచి జీడిపప్పులు బాదం పప్పులతో పప్పు ఇదేంటి అసలు మామూలుగా ఇదేంటి కాక ఇది బంగాళదుంప రొట్టె పచ్చళ్ళు 2 అదేంటిది మష్రూమ్ అండ్ కాజు. నానా మీరు స్టార్టింగ్ ప్లేట్ పట్టుకోగానే వెజ్ అని చెప్పాలా, నాన్ వెజ్ అంటే పైకి ఎవరుంటే వాళ్ళు. ఓకే ఇది మష్రూమ్ అండ్ కాజు. ఓకే సాంబారు పెరుగు తర్వాత పాపడ్ దా బనానా ఎలా ఉంది? సూపర్ ఉంది. గుంటూరు రోజులో మజాక. రైట్ ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ పీసు రైస్ అలా బౌల్లో తీసి అలా సర్వ్. గుంటూరు భాయ్ పేరేంటి? గుంటూరు ఖాదర్ భాయ్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. పద. బ్రెడ్ హల్వా, బోటి గోంగూర, కట్టా, పెరుగు చట్నీ, సేమ్ మటన్ బిర్యానీ. ఏదైను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదైను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా. దేవారామయ్యా నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. ఏంటనుకుంటున్నారా, మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అయిపోయింది, ఈవెంట్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాం, ఛాయ్ తాగేసి కూర్చున్నాం. ఇప్పుడు నైట్ 11:30కి బస్సు.
గోయింగ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నమస్కార్. ఎంజే కిచెన్ వ్లాగ్స్. మా బావగారు 2000 షర్ట్ వేసారు మేడం. ఇది మా మరదలో షాపింగ్కి వెళ్ళినప్పుడు మీకు బాగుంటుంది అని ఇప్పించింది. తీరా కౌంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత 2000 అన్నాడు. నోరు మూసుకుని కట్టి తెచ్చా. అది ఈ షర్ట్ కొన్న బాధ. ఇదేదో బాగుంది. బాగుంటుందని ఆడ ట్రైల్ వేయించారు, తీసుకుని వచ్చారు. తీరా ఆడు రాగానే ఆడు 2000 అన్నాడు. అమ్మా ఏంటి మీటింగ్ పెట్టారు? అక్క హైదరాబాద్ అని చిలకపచ్చ చీర కట్టింది. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చాం. ఇది మన బెన్ సర్కిల్ బస్ స్టాప్. బస్సు వచ్చేస్తే కనుక ఎక్కైతే చేస్తున్నాం అమ్మా కిచెన్లో. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 6 అయింది. ఓకే. రావడంతోనే కిచెన్లోకి వచ్చేసాను. ఇక పిల్లలకి వంట చేయాలి కాబట్టి. ఓకే. చిన్న ఆయనకేమో జ్వరం వచ్చింది, పడుకున్నాడు. పెద్ద ఆయనకి ఫ్రైడ్ రైస్ చేస్తాను. కొంచెం కారం చేస్తాను. ఈ పక్కన ఏంటి పెట్టావు? చిల్లకొండ చిల్లకాయ దుంప. ఇది తాగావమ్మా? క్యారేజ్గా ఇప్పుడు క్యారేజ్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఓకే. ఇప్పటికిప్పుడు క్యారేజీ అంటే కర్రీ వండడం అవ్వదు. ఆల్రెడీ టైం అయిపోయింది పెద్ద బాబుకి. క్యారేజ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సింపుల్ లాజిక్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్, క్యారేజ్లు ఎక్కువ కష్టపడకుండా. అందులో చలి ఎక్కువగా ఉంటుంది. అందులో జర్నీ చేసి వచ్చాం. మంచి కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. బాబుగా అలా కారం గట్టిగా ఉంటేనే తింటాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఆర్డర్ చెప్పాము. ఒక 20 minutes పట్టిద్దని చెప్పేసి అన్నారు. మరి ఫుడ్ కోసం వెయిటింగ్. ప్యారడైజ్ అంటే అంతే, 15 or 20 minutes. ఓకే, వెయిటింగ్. ఓకే, క్యారియన్. చికెన్ కబాబ్ అమ్మా? ఓకే, నేను దీన్ని ఏంటిది నాన్న? చికెన్ కబాబ్. నైస్. అదేంటి పక్కన గడ్డలు ఇచ్చారు? లెమన్ క్యాబేజ్. దిస్ ఈజ్ ప్యారడైజ్. తర్వాత గ్రేవీ. నాకు 3, నీకు 3. ఓకే, ఎలా ఉంది టేస్ట్ చెప్పు. టేస్ట్ బాగానే ఉంటుంది. ప్యారడైజ్ కదా. ఓకే. అడగకుండా తీసుకొచ్చింది. ఇది ఒకటేననుకుంటా. అది అనుకోకుండా దారిలో వెళ్తుంటే తగిలింది. అది వెళ్తేగా లేరు అనుకోలే. అప్పుడు మా దోస్తులందరిని తీసుకెళ్ళానని ఎప్పటికప్పుడు తెప్పుతూ ఉంటావు, అందుకని ఇక. ఎలా ఉంది? బాగుంటుంది. ఎందుకు బాగోదు? ఓకే. बस बस सर इसको डालो, डबल खाते. వేడిగా ఉందా? ఏమి ఇచ్చారు? ఆనియన్స్, గ్రేవీ,
పెరుగు దహి. చట్నీ, గ్రేవీ, బిర్యానీ. ఓకే. ఏంటి ఇటు చూస్తున్నా అచ్చంగా బిర్యానీ ఇంకా చూస్తున్నావా? ఓకే, క్యారియన్. థమ్స్అప్లో ఐస్ క్యూబ్సా? బా క్యారియర్ పండగ ఇవాళ కానీ చాలా తర్వాత హైదరాబాద్ వచ్చిన సంవత్సరాలు అయింది. ఇదే ఫస్ట్ టైం ప్యారడైస్ రావడం. చికెన్ ఒకసారి తుంచు. అబ్బా, ఎలా ఉంది? ఓకే, క్యారియన్. ఏంటి ప్యారడైజ్లో ఉన్న అన్ని తినేస్తున్నావా ఏంటి? ఏం తెప్పించావు? బిర్యానీ అయిపోయింది. స్వీట్ తెప్పించుకున్నాం. ఏం స్వీట్ అమ్మా? కుర్బానీ మీఠా. కుర్బానీ కా మీఠా. కుర్బానీ కా మీఠా. ఓకే, క్యారియన్. బాగుంది. తినమ్మా తిను. ఇంకేం చెప్పాలమ్మా? ఏమ్మా ఇంకేం చెప్పాలా? ఇది తినేసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడిపిస్తాను నేను, తిన్నవన్నీ అరగాలి నీకు. చాలా బాగుంది. బాగుందా? రిచి స్వీట్స్ ఉంటాయి కదా, రిచి ఫ్రూట్స్ అవి వేసి చేస్తాం. ఓకే, కుర్బానీ కా మీఠా అంటే అదే హనీజ్ బాయ్ చేసేవాడు మన హనీజ్ బాయ్. కానీ ఆ టేస్ట్ వేరుగా ఉంది, ఈ టేస్ట్ వేరు. ఓకే, క్యారియర్. నాకు అనీస్ బాయ్ చేసుకుంటే ఏం చేస్తున్నావు? చిన్నదన పొట్ట వచ్చిందా? ఏమి లేదు, లైట్గా అయ్యకూడదు. ఉప్పల్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఉప్పల్ అంటున్నా, ఇది మన మెట్రో. చెప్పు. ప్యారడైస్లో డిన్నర్ ఫినిష్ చేసి మెట్రోకి అయితే వచ్చేసేసాము. ఇప్పుడైతే ఉప్పల్ వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చాం. చక్కగా ట్రాఫిక్ సిగ్నల్స్ దాటకుండా వాకబుల్ వంతున అయితే కట్టారు. అందరూ ఇలాగా నడుచుకుంటా చక్కగా వాకింగ్ చేయటానికి అన్నిటికీ ఇలాగా ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో?